వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. వెనక్కి తగ్గకపోతే ప్రతిఘటిస్తాం. కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా మందస, వజ్రపకొత్తూరు మండలాలకు చెందిన రైతాంగం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు ఇవ్వబోమని చెప్పి గ్రామాల్లో వారం రోజుల పాటు ప్రతిజ్ఞ చేయబోతున్నట్లు పోరాట కమిటీ సభ్యులు తెలిపారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోరాట కమిటీ అధ్యక్షుడు కొమరా వాసు, సిపిఎం జిల్లా కార్యదర్శి గోవిందరావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావులు మాట్లాడుతూ పచ్చని ఉద్యాన పంటలకు చెందిన 1800 ఎకరాల భూమిని నాశనం చేసేందుకు ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భూములు ఇస్తోందని ఎద్దేవా చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని హెచ్చరించిన ప్రభుత్వం మాత్రం దూకుడుగా ముందుకు సాగుతుందన్నారు. ఉద్యాన ప్రాంత రైతులు కార్గో ఎయిర్పోర్టుకు భూములు ఇవ్వబోమని చెబుతున్నా సరే అధికారులు పెడచెవిన పడుతున్నారని, అదే దూకుడు ప్రదర్శిస్తే ప్రాంత రైతులంతా ప్రతిఘటిస్తారని ప్రభుత్వానికి హెచ్చరించారు. సోంపేట, కాకరపల్లిలో గతంలో జరిగిన అనుభవాలు మర్చిపోయారా అని నిలదీశారు. ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కుటీర పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి వలసలను ఆపాలని హితవు పలికారు. ఆపాలని చెప్పి సుదీర్ఘకాలంగా వజ్రపకొత్తూరు, మందస మండలాలకు సంబంధించినటువంటి ఉద్యాన ప్రాంత రైతాంగం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈరోజే పోరాట కమిటీ అధ్యక్షులు ఒక వారం రోజులు మేము కార్గో ఎయిర్పోర్ట్కు భూములు ఇవ్వమని చెప్పి గ్రామాన ప్రతి రైతు ప్రతిజ్ఞ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. ఈ యొక్క పోరాట కమిటీ చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం పట్ల ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? పచ్చని ఉద్యానంలో కొబ్బరి, జీడి, ములగ, మామిడి వంటి ఉద్యానవన పంటలు ఉన్నటువంటి ప్రాంతంలో మీరు దాదాపుగా 1800 ఎకరాల భూమిని సేకరించి మొత్తం ఈ వృక్షాలను తొలగించి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది, పర్యావరణానికి సమస్యలు ఉత్పన్నమవుతాయని చాలా కాలంగా మేధావులు, వామపక్షవాదులు, అనేక ప్రగతిశీల మేధావులు చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వ అధికారులు, ఆర్డీఓ, అలాగే జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులు కూడా గ్రామాల్లో పర్యటించినప్పుడు ప్రతి ఒక్క రైతు మేము ఒక సెంటు కూడా భూమి ఇవ్వం, మేము మా భూములు మా ప్రాంతంలో కార్గో ఎయిర్పోర్టు వద్దని ముక్త కంఠంతో చెప్తున్నా. ఎందుకు మీరు వెనక్కి తీసుకోరు? ఎందుకు మీరు విధ్వంసం చేయడానికి పూనుకుంటున్నారు? ఉద్యాన ప్రాంతంలో మీరు విధ్వంసాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తే అదే స్థాయిలో ఉద్యాన ప్రాంతం నుండి ప్రతిఘటన కూడా ఈ యొక్క ప్రభుత్వానికి తప్పదని చెప్పి, ముఖ్యంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మీరు వెనకడుగు వేయకపోతే, స్థానిక ఎమ్మెల్యే గారు మీరు వెనకడుగు వేయకపోతే మీకు ప్రజల నుండి ప్రతిఘటన తప్పదు. సోంపేటలో ఏం జరిగింది, కాకరపల్లిలో ఏం జరిగింది, ఈ జిల్లాలో ఇన్ని అనుభవాలు ఉన్నా ఈ రాష్ట్ర మంత్రి కూడా, ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా దీనిపైన ఆలోచించి వెనక్కి తగ్గాల. అసలు ప్రజాస్వామికంగా ఎన్నికైన పాలకులు ప్రజల యొక్క నిరసనని మీరు పరిగణలోకి తీసుకోవాలి. అభివృద్ధి చేస్తారనుకుంటే అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో అనేక సోర్సెస్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి ఈ జిల్లాలో వలసలు పోకుండా నివారించడానికి కుటీర పరిశ్రమలు తండి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తండి. సంవత్సరాలుగా మూలపడ్డ ఈ జిల్లాలో జూట్ పరిశ్రమలు కానీ, చక్కెర పరిశ్రమలు కానీ, కొబ్బరి పరిశ్రమలు తీసుకురండి, జీడి పరిశ్రమలు తీసుకురండి. జీడి పళ్ళు వృధాకు పడి ఉన్నాయి, వాటి నుండి ఫుడ్ ప్రొసీడింగ్స్ యూనిట్స్ని తీసుకురండి. అంతేగాని అభివృద్ధి పేరుతో కార్పొరేట్ సంస్థలకు అందులో మీ ఓటాల కోసం పచ్చని ఉద్యానాన్ని విధ్వంసం చేస్తే కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీతో వామపక్షాలుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా మేము రైతాంగం పక్షాన నిలబడి పోరాడి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. నా పేరు వంకల మాధవరావు, జిల్లా సహాయ కార్యదర్శి. జీవించే హక్కుకై పోరాడదాం, జీవించే హక్కుకై.